హలో అందరికీ ఈరోజు వచ్చేసి మా పిల్లలకి పచ్చి కొబ్బరి కారంతో గోరుచిక్కుడు ఫ్రై ఇది చాలా బాగుంటుంది. రైస్లోకి కానీ మనం రసం చేసుకున్నప్పుడు పప్పు కానీ సూపర్గా ఉంటుంది. డిష్ మాత్రం మిస్ అవ్వద్దు. పచ్చి కొబ్బరి, వెల్లుల్లి, కారము 2 టేబుల్ స్పూన్లు, సాల్ట్, ధనియాలు, జీలకర్ర ఇలా పౌడర్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ హీట్ అయినాక ఆయిల్, పోపు దినుసులు, కరేపాకు, చిల్లీస్, ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, పసుపు 1 టేబుల్ స్పూను, అల్లము, వెల్లుల్లి, చెక్క, లవంగాలు, యాలకులు ఇవన్నీ పేస్ట్ వేసేసుకొని బాగా వేయించుకున్న తర్వాత మనము ఉడికించుకున్న గోరుచిక్కుడు వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. చూసారు కదా, ఇలాగ రావాలి. తర్వాత మనము పల్లీలు, నువ్వులు అవి కూడా వేయించుకున్న పౌడర్ చేసేసుకొని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మనం ఇందాక పచ్చి కొబ్బరితోటి పౌడర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు అది కూడా వేసేసుకుంటున్నాను కారము. ఇది మనము సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి. బాగా పచ్చివాసన పోయేదాకా మనము వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా రావాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ చూసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం కారంలో సాల్ట్ యాడ్ చేసేసుకున్నాము, సరిపోతుంది. సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసేసుకోండి. మొత్తానికైతే మన గోరుచిక్కుడు కొబ్బరి కారం ఫ్రై రెడీ అండి. టేస్ట్ పరంగా ఎలా ఉందో చూద్దామా ఒకసారి. వావ్, సూపర్ అండి. పిల్లలు కూడా ఇష్టపడతారు, ఇలా చేయండి. ఇదండి ఇవాల్టి వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.